నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా యాలి వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు గోవింద నామస్మరణల నడుమ స్వామివారు యాలి వాహనంపై నాగలాపురం పురవీధులలో విహరించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. కోలాటాలు, భజన బృందాలు ఆకట్టుకున్నాయి. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైశాఖ మాస కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వేద సభను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయం అధికారులు అర్చకులకు చిరుసత్కారం చేశారు. మేళ తాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ప్రత్యేక అలంకారంలో భాగంగా నవనీత కృష్ణ అవతారంలో దర్శనమిచ్చారు. ఉదయం తొలక్కం వాహనంపై ఊరేగిన స్వామివారు రాత్రి అశ్వవాహనాన్ని అధిరోహించి క్షేత్ర తిరువీధుల్లో విహరించారు. భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఈ ఆధ్యాత్మిక ఘట్టం కన్నుల పండగగా జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటు 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడటం పెద్ద ఎత్తున భక్తులు తిరుమల తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండి వెలుపలకు వచ్చాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తీతీదే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లలో త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలు కల్పించారు. అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆదివారం వరుస వివాహ ముహూర్తాల నేపథ్యంలో భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. వ్రత మండపాలు, క్యూలైన్లలోనూ భక్తులు బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 2 గంటలు పట్టింది. దాదాపు 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ముమ్మార్లు ప్రదక్షిణ సేవ గావించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. హైదరాబాద్ బీహెచ్ఎల్లోని శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి మహాలక్ష్మి హోమం, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.
కడప జిల్లా రాజంపేట మండలం భువనగిరిపల్లెలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి గుట్టపై పరిణయోత్సవం నేత్రపర్వమైంది. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుటుంబ సభ్యుల తరపున పసుపులేటి వీరప్రవీణ్ దంపతులు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఉత్సవ మూర్తులకు స్వర్ణాభరణాలు, నూతన పట్టు వస్త్రాలను ధరింపజేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేద మంత్రాల నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కడప జిల్లా వీరబలిలోని శ్రీ హరిహరాదుల ఆలయంలో శివపార్వతులు, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, లక్ష్మీ దేవమ్మవార్ల కళ్యాణం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించి తరించారు. అనంతరం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరిగింది. వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిపోయింది.
బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ మహాలక్ష్మమ్మ 26వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు శ్రీ గంగమ్మ గుడి నుంచి మేళ తాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. శ్రీ లలితానంద సరస్వతి ఆశ్రమ అధిపతి శ్రీ రామానంద సరస్వతి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగింది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.